మన శరీరంలో నిశ్శబ్దంగా ప్రవహించే రక్తనాళాలు ఎక్కడైనా బలహీనపడితే ఆ భాగం బెలూన్ లాగా ఉబ్బుతుంది. దీన్నే ఎన్యూరిజం అని పిలుస్తారు. బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించని ఎన్యూరిజంకు సకాలంలో చికిత్స చేయకపోతే రక్తనాళాలు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రాణాల మీదకు తీసుకువచ్చే ఎన్యూరిజంకు నిన్న మొన్నటిదాకా ఓపెన్ సర్జరీ చేయటం ఒక్కటే పరిష్కారంగా ఉండేది. అయితే ఎండోవాస్కులర్ ఎన్యూరిజం రిపేర్ అందుబాటులోకి వచ్చాక కోత పెట్టకుండానే రక్తనాళాన్ని బాగు చేయగలుగుతున్నారు. పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోవాస్క్యులర్ ఎన్యూరిజం అంటే ఏంటి? ఎందుకు ఏర్పడుతుంది? ఎన్యూరిజం అంటే రక్తనాళంలో ఒక వీక్నెస్ రావడం, అంటే ఒక బలహీనమైన వలన ఒక బెలూన్ ఎలా ఉబ్బుతుందో అలాగా మనకి ఈ రక్తనాళం ఉబ్బిపోవటాన్ని ఎన్యూరిజం అంటామండి. ఇది కొన్ని ఏరియాస్లో చాలా ముఖ్యమైన భాగాల కింద మనం చెప్పుకుంటాం రక్తనాళాల్లో. అవి మెయిన్గా కామన్గా మనం చూసేది అయోర్టిక్ ఎన్యూరిజం అనేది కామన్గా చూస్తామండి. అది అబ్డామినల్ అయోర్టిక్ ఎన్యూరిజం ఇంకా కామన్గా చూస్తుంటాము. ఈ రోజుల్లో థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజమ్స్ ఎక్కువ అవుతున్నాయండి. మనకి ఈ ఇలియాక్ ఆర్టరీ ఒక ఎన్యూరిజం వస్తుంది, ఫిమరల్ ఆర్టరీలో ఎన్యూరిజం వస్తుంది, అంటే మన పాప్లిటల్ ఆర్టరీ ఎన్యూరిజం వస్తుంది. మళ్ళీ మన పేగులకు సప్లై చేసే ఎస్ఎంఏ అంటాం, అంటే పేగులకు సప్లై చేసే సుపీరియర్ మీసెంట్రిక్ ఆర్టరీ అంటాం, దానిలో ఎన్యూరిజం వస్తుంది. కెరోటిడ్ ఆర్టరీ ఎన్యూరిజం వస్తుంది, బ్రేకియల్ ఆర్టరీ ఎన్యూరిజం వస్తుంది, ఫిస్టులా ఎన్యూరిజమ్స్ వస్తాయి. అలాగా మన బాడీలో ఉన్న ఏ రక్తనాళం అయినా మనకి ఉబ్బిపోయి పగలడానికి రెడీగా ఉన్నదాన్ని ఎన్యూరిజం అంటామండి. ఎన్యూరిజంకు సాంప్రదాయకంగా ఎలా చికిత్స చేస్తున్నారు? ఇంతకుముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే ఓపెన్ సర్జరీ చేసి కంపల్సరీగా దాన్ని కట్ చేసుకొని మేజర్ సర్జరీ లాగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఎన్యూరిజం ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్ ప్రక్రియ వచ్చేసింది. కోతలు కుట్టు లేకుండా మనము ఓన్లీ ఎండోవాస్కులర్ ఈవార్ అంటాం, ఎండోవాస్కులర్ అయోర్టిక్ ఎన్యూరిజం రిపేర్ అనేది చేస్తాం. ఈవీఏఆర్ అంటే ఏంటి? ఓపెన్ సర్జరీతో పోలిస్తే దీని ప్రత్యేకతలేంటి? ఈవార్ సర్జరీ అంటే ఎండోవాస్కులర్ అయోర్టిక్ ఎన్యూరిజం అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు మనము ఓపెన్ చేయకుండా చిన్న సూది ద్వారానే మనము కోతా కుట్టు లేకుండా లోపలికి ఈ గొట్టం స్టంట్ అనేది ఏదైతే మనకి అమరిక చేస్తామో ఉబ్బిపోయిన రక్తనాళం లోపల నుంచి మనం ఏదైతే అమరుస్తామో దాన్ని ఈవార్ అంటామండి. ఇది కాళ్ళ రక్తనాళం ద్వారా లోపలికి ఒక స్టంట్ పెడతాం కాబట్టి ఉబ్బిన రక్తనాళానికి శక్తి ఇవ్వటమే కాకుండా అది పగలకుండా కూడా కాపాడుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా సులువుగా మనం పెద్ద ఆపరేషన్ లేకుండా ఎక్కువ రక్తం ఎక్కించడం అవసరం లేకుండా ఐసీయూలో ఎక్కువ రోజులు ఉంచకుండా 2-3 రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. వృద్ధులకు హై బీపీ షుగర్తో బాధపడే వారికి ఈవీఏఆర్ సురక్షితమేనా? వృద్ధులకి ఎవరైతే హై బీపీతో ఇబ్బంది పడుతున్నారో మరియు గుండె రక్తనాళ సమస్యలు ఉన్న వాళ్ళల్లో జనరల్గా అసలు ఈ సమస్య వస్తుంది. మరి ఇలాంటప్పుడు ఈ సమస్యలు ఉన్న వాళ్ళకే కదా కామన్గా మనం ఈ ఎన్యూరిజం అనేది చూస్తున్నాము. సో ఈ వీళ్ళల్లో మరి ఓపెన్ సర్జరీ బెస్టా ఈవార్ బెస్టా అంటే ఫస్ట్ ఆప్షన్ డెఫినెట్గా ఈవార్ ద్వారా చేయటమే, ఈవార్ కానీ హైబ్రిడ్ ద్వారా చేయటమే ఫస్ట్ ఆప్షన్ ఉంటుందండి. ఎవరిలో అయితే మనము ఈ ఈవార్ చేయలేని వాళ్ళల్లో మాత్రమే మనము ఓపెన్ సర్జరీ చేయటం జరుగుతుందండి. ఎందుకంటే ఈవార్ అనేది చిన్న సూదితో కట్ లేకుండా చేసే ప్రొసీజర్ కాబట్టి చాలా వరకు సురక్షితంగా అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈవార్ కన్నా సర్జికల్ ఆప్షన్ బెటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళలో మనము సర్జికల్ ఆప్షన్ ఎంచుకోవాల్సి వస్తుంది. ఈవీఏఆర్ తర్వాత ఎన్యూరిజం పూర్తిగా నయమవుతుందా? ఈవార్ చేసిన తర్వాత చాలా శాతం వరకు ఎన్యూరిజం అనేది మనకి ఫర్దర్గా పెరగకుండా ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ అదొక్కటి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఫాలోఅప్ అనేది డాక్టర్ గారితో ఉండడం మంచిది. ఎండోలీక్ అంటే ఏమిటి? అది ప్రమాదకరమా? ఎండోలీక్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ స్టంట్ గ్రాఫ్ట్ అనే గొట్టాన్ని మనం అమర్చామో, సో ఆ అమర్చిన ఈ గొట్టాన్ని మనం దాని ప్రక్రియ ఏంటంటే మిగతా ఆ ఎన్యూరిజం లోపలికి మనము ఈ బ్లడ్ వెళ్లకుండా చూసుకుంటామే దాని యొక్క
పద్ధతి. ఎండోలీక్ ఏంటంటే మనం గొట్టం వేసినప్పటికీ కూడా, అంటే స్టంట్ గ్రాఫ్ట్ వేసినప్పటికీ కూడా కొంత లీక్ అవుతుంది. అది లీక్ అవడాన్ని ఎండోలీక్ అంటాం. ఇవి ఒక 5 టైప్స్ ఉంటాయి. అంటే టైప్ 1 ఎండోలీక్ అనేది కొద్దిగా ప్రమాదకరం. అదేంటంటే గొట్టం ముందు నుంచి ఆఖరి నుంచి, మనం వేసిన స్టంట్ గ్రాఫ్ట్ ముందు నుంచి ఆఖరి నుంచి లీక్ అవుతుంది. సో దాన్ని టైప్ 1 అంటాం. టైప్ 2 అంటే సైడ్ వచ్చే రక్తనాళాల నుంచి మనకి బ్లడ్ లీక్ అవటం అనేది చూస్తుంటాం. ఇది కామన్గా చూసే ఎండోలీక్. మూడో రకం గ్రాఫ్ట్ యొక్క డిఫెక్ట్, అంటే ఆ గ్రాఫ్ట్లోనే మనకి ఒక క్రాక్ ఏర్పడి లీక్ అవటం, టైప్ 3 ఎండోలీక్. ఫోర్త్ టైప్ ఏంటంటే గ్రాఫ్ట్ యొక్క హోల్స్ నుంచి స్లోగా లీక్ అవటం అనేది టైప్ 4. ఇంకోటి టైప్ 5 అనేది ఎండోటెన్షన్. అంటే ఏంటంటే ఆ లోపల ఉన్న ఈ రక్తనాళం యొక్క ప్రెషర్కి లీక్ అవటం అనేది ఎండోటెన్షన్ అంటాం. ఇది టైప్ 5. ఇలాగా ఈ రకరకాలైన ఎండోలీక్స్ మనకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టే మనం ఈవార్ అయినప్పుడు కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఈవీఏఆర్ తర్వాత స్టెంట్ జారిపోయే ప్రమాదం ఉంటుందా? మళ్ళీ ఆపరేషన్ అవసరమా? కొన్ని సందర్భాల్లో స్టంట్ గ్రాఫ్ట్ అనేది ఉండాల్సిన చోట కన్నా అటు ఇటు జరిగే ప్రమాదం అయితే ఉంటుందండి. అలాగున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక స్టంట్ గ్రాఫ్ట్ వేసుకుంటామా లేకపోతే ఓపెన్ సర్జరీ చేయడమా అనేది చూస్తాము. కానీ చాలా సందర్భాల్లో ఒక చిన్న మనము స్టంట్ గ్రాఫ్ట్ ఇంకోటి డిప్లాయ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ స్టంట్ మైగ్రేషన్ కూడా చాలా అరుదుగా చూస్తుంటామండి. ఈవీఏఆర్ తర్వాత సాధారణ జీవితానికి ఎప్పుడు రావచ్చు? జీవనశైలి ఎలా ఉండాలి? ఈవార్ చేయించుకుంటే మనము ఇది కోతాకుట్టు లేకుండా మనం చేసే సర్జరీ కాబట్టి వెంటనే అయిన తర్వాత ఇప్పుడు కూడా మేము చేసే ఈవార్స్ అన్నీ కూడా ఫెనిస్ట్రేటెడ్ ఈవార్స్ అంటాం. అంటే కొన్ని పెద్ద మేజర్ సర్జరీల్లో కూడా చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని మనము ఆ గ్రాఫ్ట్ నుంచి ఫ్లో మిగతా రక్తనాళాలకు వెళ్ళేటట్టు ఫెనిస్ట్రేటెడ్ ఈవార్స్ చేస్తున్నాము. తర్వాత చిమ్నీ అనే పద్ధతి వాడుతున్నాము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనము ఈ తొడభాగం నుంచి వెళ్ళేది కూడా పర్క్యుటేనియస్ ఈవార్ అంటాం. అంటే సూది ద్వారానే రంధ్రం చేసుకొని దాన్నే మనము పెద్ద షీతులు వాడుకొని దాని ద్వారా చేయటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పర్ఫరేటెడ్ మన పర్క్యుటేనియస్ ఈవార్స్ కానీ ఇలా చేసుకున్నట్టయితే మనం అయిన సర్జరీ అయిన 2 రోజుల్లోంచే డిశ్చార్జ్ అయిపోవడం కూడా జరుగుతుంది పేషెంట్. తర్వాత నుంచి కూడా వెంటనే నడవటము, అన్ని పనులు నార్మల్గా చేసుకుంటాము, వాళ్ళ వర్క్స్ కూడా వెళ్ళిపోవటం అన్నీ చేసుకోవచ్చు. ఇంత మేజర్ సర్జరీ ఒక్క 2 డేస్లోనే రికవరీ, అంటే డౌన్ టైం లేకుండా వాళ్ళు చక్కగా రికవరీ అయిపోయి హ్యాపీగా వాళ్ళ పనులు అవన్నీ కూడా చేసుకోవచ్చండి. ఎనోరిజం అంటే రక్తనాళాల్లో పైకి కనిపించిన ఒక పెద్ద ప్రమాదం. కానీ సరైన సమయంలో గుర్తిస్తే కోత పెట్టకుండానే ఎండోవాస్కులర్ రిపేర్ పద్ధతిలో బెలూన్లా ఊపిన రక్తనాళాల్ని చక్కగా బాగు చేయొచ్చు.